హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి స్టీమ్ టర్బైన్ కండెన్సర్ ఎఫిషియన్సీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కండెన్సర్లో రెండు రకాల కండెన్సర్స్ ఉంటాయి. ఒకటి ఎయిర్ కూల్డ్ కండెన్సర్, రెండు వాటర్ కూల్డ్ కండెన్సర్. నేను ప్రజెంట్ వాటర్ కూల్డ్ కండెన్సర్లో మేము చేస్తున్నాము. అది ఏ విధంగా వర్క్ అవుతుంది, ప్లస్ ఎఫిషియన్సీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎయిర్ కూల్డ్ కండెన్సర్ గురించి కూడా తెలుసుకుందాం. వాటర్ కూల్డ్ కండెన్సర్ ఇది జస్ట్ లైన్ డయాగ్రామ్ గీసానండి మీ అందరికి అర్థం అవడం కోసం. ఇది కండెన్సర్ లోపల నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. ట్యూబ్స్ లోపల కూలింగ్ వాటర్ ఇన్లెట్ ఉంది చూసారా, ఇది కూలింగ్ టవర్ నుంచి వాటర్ ఇలా తీసుకొని ట్యూబ్స్ లోపలికి వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అయ్యి ఇలాగ ట్యూబ్స్ లోపల నుంచి ఇలాగ అవుట్ అయ్యి మళ్ళీ కూలింగ్ టవర్కే వెళ్ళిపోవడం జరుగుద్ది. అయితే ట్యూబ్కి లోపలేమో కూలింగ్ వాటరు, ట్యూబ్కి బయట మనకు టర్బైన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ స్టీము ఈ కండెన్సర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ ఎగ్జాస్ట్ స్టీము వేపర్ రూపంలో ఉంటుంది. వేపర్ రూపంలో ఉన్న స్టీమ్ని మనం కండెన్సేట్ వాటర్ రూపంలో కన్వర్ట్ చేయడానికి ఈ కూలింగ్ వాటర్ అనేది మనం యూజ్ చేసుకొని ఈ వేపర్ని మనం కండెన్సేట్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. అదే వాటర్ మనకి ఇక్కడ కన్వర్ట్ అయిన వాటర్ అంతా హాట్ వెల్లోకి కలెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి సిఈపి పంపు ద్వారా మనకి డీరేటర్కి అనేది పంపింగ్ చేయబడును. తర్వాత డీరేటర్ నుంచి ఫీడ్ పంప్ ద్వారా బాయిలర్కి ఆ విధంగా కంటిన్యూస్ సైకిల్ అనేది జరుగుతుంది. ముందుగా మనకి కూలింగ్ వాటర్ ఇన్లెట్ 31 degrees, అలాగే కూలింగ్ వాటర్ అవుట్లెట్ 41 degrees. ఇక్కడ ఇందులో ఉన్న కండెన్సర్లో ఉన్న వ్యాక్యూమ్ ప్రెజర్ -0.92 kg/cm². ఈ మూడు పారామీటర్లో ఖచ్చితంగా ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయాలని తెలియాలండి. ముందుగా ఫార్ములా చూసుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ కండెన్సర్ ఈక్వల్ టు కండెన్సర్ కూలింగ్ వాటర్ అవుట్లెట్ టెంపరేచర్ మైనస్ కండెన్సర్ కూలింగ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ డివైడెడ్ బై సాచురేటెడ్ టెంపరేచర్ మైనస్ కండెన్సర్ కూలింగ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. అయితే మనకి కండెన్సర్ కూలింగ్ వాటర్ అవుట్లెట్ టెంపరేచర్, కండెన్సర్ కూలింగ్ వాటర్ అవుట్లెట్ 41 degrees ఇది తెలుసు. కండెన్సర్ కూలింగ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్, కండెన్సర్ ఇన్లెట్ 31 degrees ఇది తెలుసు. సాచురేటెడ్ టెంపరేచర్ అది మనకు తెలియదు. ఏ విధంగా తెలుసుకోవాలని దాని గురించి నేను చెప్తాను. తర్వాత కండెన్సర్ కూలింగ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ ఇది మనకు తెలుసు. ఎటు తిరిగి సాచురేటెడ్ టెంపరేచర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. సాచురేటెడ్ టెంపరేచర్ ఈక్వల్ టు ఎంత. అయితే మీరు స్టీమ్ టేబుల్ బుక్ ఓపెన్ చేస్తే టేబుల్ 2లో సాచురేటెడ్ వాటర్ అండ్ స్టీమ్ ప్రెజర్ టేబుల్ ఓపెన్ చేస్తే అయితే మనకి ఇక్కడ అబ్సల్యూట్ ప్రెజర్ ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు. అయితే టెంపరేచర్ ఇచ్చాడు కానీ ఏ టెంపరేచర్లో అని మనం చెక్ చేస్తాం తెలియదు. అయితే ఇంకోటి అబ్సల్యూట్ ప్రెజర్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇంత ప్రెజర్లో మనకి ఇంత టెంపరేచర్ ఎంత ఉందనేది మనకు తెలుసుకోవచ్చు. అయితే అబ్సల్యూట్ ప్రెజర్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫార్ములా అబ్సల్యూట్ ప్రెజర్ ఈక్వల్ టు గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఓకేనా. గేజ్ ప్రెజర్ ఎంత, కండెన్సర్లో గేజ్ యొక్క ప్రెజర్ అంటే వ్యాక్యూమ్ ప్రెజర్ -0.92 ప్లస్ అట్మాస్ఫియర్ ప్రెజర్. మామూలుగా అట్మాస్ఫియర్లో ప్రెజర్ వచ్చి 1.0332 ఉంటుందండి. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే
0.113 kg/cm² వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 0.113 దగ్గర శాచురేటెడ్ స్టీమ్ టెంపరేచర్ ఎంత ఉందో మనం చూస్తే ఇక్కడ మీరు చూడండి 0.11 దగ్గర 47.71 వచ్చింది. అయితే 48 రాసుకుందాం, 48 degrees. ఓకే, ఇప్పుడు మనకు శాచురేటెడ్ టెంపరేచర్ కూడా వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే కండెన్సర్ అవుట్లెట్ 41 మైనస్ ఇన్లెట్ 31 డివైడెడ్ బై శాచురేటెడ్ టెంపరేచర్ 48 మైనస్ 31 ఇంటూ 100. ఇది క్యాల్కులేట్ చేయండి, చేస్తే 58.82% అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా కండెన్సర్ యొక్క ఎఫిషియన్సీ అనేది క్యాల్కులేట్ చేయొచ్చు. అలాగే అదేవిధంగా మీరు చేసే ప్లాంట్లో మీకు కండెన్సర్లో ఇన్లెట్ టెంపరేచర్ మీకు తెలుస్తుంది, కంపల్సరీ తెలుస్తుంది. అలాగే అవుట్లెట్ తెలుస్తుంది, వ్యాక్యూమ్ తెలుస్తుంది. దాన్ని బట్టి శాచురేటెడ్ టెంపరేచర్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి మీకు స్టీమ్ టేబుల్లో చెప్పాను. ఈ విధంగా ఈ పారామీటర్స్, ఈ 4 పారామీటర్స్ తీసుకొని మీరు చేసే పవర్ ప్లాంట్లో ఈ వాటర్ కూల్డ్ కండెన్సర్ యొక్క ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.